హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎప్పటి నుంచో గురిస్తారు OnePlus Nord అయితే ఈ రోజు అయితే OnePlus లాంచ్ చేసిందన్నమాట. సో ఫస్ట్ టైం మనకి AR లాంచ్ అయితే చేసింది. ఎనివే ఈ వీడియోలో వచ్చేసి క్లియర్గా దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుంది. ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయి అనేది కూడా ఈ వీడియో ఎండ్లో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఎక్కువ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడడానికి అయితే ఏం లేదు. ఒక 2 days బ్యాక్ నేను ఏదైతే వీడియో చేశానో సేమ్ యాజ్ టీ స్పెక్స్ తోటి అయితే మనకి మొబైల్ అయితే లాంచ్ అయిపోయిందన్నమాట. సో ఎనివే ఒక క్విక్ రీక్యాప్ అయితే చేసుకుందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి 765G ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 6.4 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ అలానే మీకు చూసినట్లయితే కెమెరా సెటప్ చూసినట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది, అండ్ 5 MP డెప్త్ సెన్సార్. అలానే మనకి 2 MP మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మనకి 32 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలానే మనకి వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుందన్నమాట. సో బ్యాటరీ చూసినట్లయితే 4115 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుందన్నమాట. 30T అని చెప్తుంటారు వీళ్ళు వాప్ ఛార్జింగ్. ఇంకంతే పెద్దగా మనకి చూసుకోవడానికి లేదు. ఆక్సిజన్ ఓఎస్ మీద రన్ అవుతుంది, అలానే Android 10 మీద వస్తుంది. సో ఎవ్రీథింగ్ సేమ్. మనకి బేస్ వేరియంట్ చూసినట్లయితే మనకి 6+64GB నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఒకసారి ఓవరాల్గా దీని యొక్క ప్రైసెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసెస్ మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 6+64GB వేరియంట్ వచ్చేసి మనకి 24,999కి లాంచ్ చేశారు. సో చాలామంది బేస్ వేరియంట్ 6+128 తీసుకొచ్చి 27-28 పెడతారని అనుకున్నాం కదా. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. బట్ ఎనీవే 6+64GB వేరియంట్ మనకు వచ్చేసి 24,999కి లాంచ్ చేశారు. అలానే మనకి 8+128 చూసినట్లయితే మనకి 27,999కి అయితే లాంచ్ చేశారు అనమాట. నెక్స్ట్ వేరియంట్ హయ్యర్ వేరియంట్ మనం చూసినట్లయితే 12+256GB వేరియంట్ వచ్చేసి మనకి 29,999కి అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి 24,999కైనా ఈ ఫోన్ కొనొచ్చా లేదనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అనమాట ఎవరికైనా సరే. సో ఎనీవే ఎవరైతే సింపుల్ ఒక మెయిన్ ఆన్సర్ వచ్చేసి, ఒకవేళ మీరు కనుక OnePlus ఫ్యాన్ అనుకుంటే, OnePlus ఫ్యాన్ అయి ఉండి OnePlusలో ఒక మొబైల్ కావాలి, తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం మీరు కళ్ళు మూసుకుని ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఎస్పెషల్గా ఎవరైతే ఆక్సిజన్ ఓఎస్ కోసం మొబైల్ OnePlus మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళైతే పర్చేస్ చేయొచ్చు ఈ బడ్జెట్లో, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఎటువంటి ప్రయారిటైజ్డ్గా లేకుండా నాకు OnePlus మొబైల్ కావాలి, ఆక్సిజన్ ఓఎస్ అనేది లేకుండా 25,000 ఈ మొబైల్ తీసుకోవచ్చన్నా, నాకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నా అని ఎవరైనా అడిగినట్లయితే సింపుల్ ఇక్కడ ఏం లేదు. మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది పెద్ద విషయం కాదనుకుంటే మాత్రం ఇప్పటికి కూడా మీకు అక్కడ K20 Pro అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీకు సేల్లో చూసినట్లయితే మీకు 22,000 కూడా వస్తుంది. అలానే మీకు వేరే మొబైల్స్ కూడా చాలా మొబైల్స్ మీకు Realme X2 Pro కూడా 26,000కి అయితే వస్తుంది. సో నన్ను అడిగినట్లయితే అవి బెటర్ అని చెప్తాను నేను. సో ఎనీవే మీకు OnePlus అనేది ఒక బ్రాండ్ కావాలి, ఆక్సిజన్ ఓఎస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ హై రిఫ్రెష్ రేట్ కావాలనుకున్నా సరే, 5G మొబైల్ కావాలనుకున్నా సరే ఖచ్చితంగా ఈ మొబైల్ మీద అయితే లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఎనీవే అసలు ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తీసుకోవడం తీసుకోకపోవడం సెకండరీ, అది పర్సనల్ చాయిస్ అనమాట అందరికీ. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 24,999 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో OnePlus బ్రాండ్ వాల్యూని బట్టి చూసినట్లయితే. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ ప్రైస్ పాయింట్లో ఈ మొబైల్ బెటర్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. ఎనీవే ఈ వీడియోలో ఎటువంటి ఇమేజెస్ కూడా చూపించలేదు, ఎందుకంటే సో ఎడిట్ చేసే టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిస్టమ్ కూడా నాకు సహకరించట్లేదు అనమాట. సో ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతారని అయితే అనుకుంటున్నాను. ఎనీవే మీ కామెంట్ని అయితే ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.